ఒక బిడ్డ దారి తప్పినప్పుడు లేదా వాళ్లకి సరైన రక్షణ లేనప్పుడు మన చట్టం ఏం చేస్తుంది? ఈరోజు విశ్లేషణలో మనం భారతదేశంలోని బాలల న్యాయ చట్టం 2015 గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక చట్టం కాదు, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక పూర్తి వ్యవస్థన్నమాట. సరే, ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు పిల్లలకి చట్టంతో పనిబడినప్పుడు వాళ్లకోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఎందుకు అవసరం? పెద్దల కోసం ఉన్నాయిగా కోర్టులు, చట్టాలు, అవే సరిపోవా? ఈ ప్రశ్నల వెనకున్న సమాధానమే ఈ చట్టమెంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది. ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు ఈ చట్టం ఎందుకు? తర్వాత, ఇది పిల్లల్ని ఎలా చూస్తుంది? వాళ్లకి సహాయం చేసే సిస్టమ్స్ ఏంటి? ఆ సిస్టమ్స్ వెనకున్న ఆలోచనేంటి? ఆఖరిగా వాళ్ల భవిష్యత్తు కోసం ఎలాంటి మార్గాలున్నాయో చూద్దాం. ముందుగా చూస్తే ఈ చట్టం అసలు ఉద్దేశ్యమేంటో అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం తప్పు చేసిన వాళ్లను శిక్షించడానికి చేసింది కాదు. దాని లక్ష్యం చాలా వేరు. ఈ చట్టం యొక్క ఉపోద్ఘాతంలోనే దాని అసలు స్ఫూర్తి ఏంటో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ 3 ముఖ్యమైన పదాలున్నాయి, గమనించండి. పిల్లల స్నేహపూర్వక విధానం, ఉత్తమ ప్రయోజనాలు మరియు పునరావాసం. అంటే చాలా క్లియర్గా ఉంది కదా. అసలు టార్గెట్ శిక్షించడం కాదు, వాళ్లకి కేర్ ఇవ్వడం, ప్రొటెక్షన్ ఇవ్వడం, మత్తే వాళ్లని తిరిగి సరైన దారిలో పెట్టడం. సరే, ఇప్పుడు మనం ఈ చట్టంలోనే అత్యంత కీలకమైన ఒక కాన్సెప్ట్ దగ్గరికొచ్చాం. అసలు విషయమేంటంటే, ఈ చట్టం పిల్లల్ని 2 వేర్వేరు కేటగిరీలుగా చూస్తుందన్నమాట. ఈ తేడా గనక మనకు అర్థమైతే మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ 2 రకాలుగా విభజించారు. మొదటి కేటగిరీ చట్టంతో విభేదించే పిల్లలు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా నేరం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు. ఇక రెండో కేటగిరీ సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలు. ఈ రెండో కేటగిరీ చాలా పెద్దది. దాని గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. అసలు ఈ రెండో కేటగిరీలో ఎవరు వస్తారో చూస్తే మనకే ఆశ్చర్యమేస్తుంది. ఇల్లు లేనివాళ్లు, వీధుల్లో బతికేవాళ్లు, అనాథలు, తల్లిదండ్రులు వదిలేసినవాళ్లు, లేదా ఏదైనా హింసకు, దోపిడీకి గురైనవాళ్లు, ఇలా ఎంతోమంది. వీళ్లందర్నీ ఈ చట్టం తన పరిధిలోకి తీసుకుంటుంది. అంటే విషయం అర్థమవుతోంది కదా. ఇది కేవలం తప్పు చేసిన పిల్లల గురించి మాత్రమే కాదు, పరిస్థితుల వల్ల బాధితులైన ప్రతి బిడ్డ గురించి ఆలోచించే చట్టమిది. సరే, మరి ఈ 2 వేర్వేరు రకాల పిల్లల కోసం 2 వేర్వేరు సిస్టమ్స్ ఉండాలి గదా. అందుకే ఈ చట్టం 2 స్పెషల్ బాడీస్ని ఏర్పాటు చేసింది. ప్రతి కేటగిరీకి ఒకటి, ప్రతి దానికి దాని పని దానికుంటుంది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. చట్టంతో ఇబ్బందుల్లో ఉన్న పిల్లల కోసం జువెనైల్ జస్టిస్ బోర్డ్ లేదా జేజేబీ ఉంటుంది. అదే కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైన పిల్లల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటే సిడబ్ల్యూసీ పనిచేస్తుంది. చాలా సింపుల్ అండ్ లాజికల్గా ఉంది కదా ఈ స్ట్రక్చర్. జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటే జేజేబీ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఇందులో ఒక మ్యాజిస్ట్రేట్తో పాటు 2 సోషల్ వర్కర్స్ కూడా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే దీనివల్ల కేస్ని కేవలం లీగల్గానే చూడరు, ఆ పిల్లల సోషల్, సైకలాజికల్ కండిషన్స్ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ఉద్దేశం పిల్లల్ని భయపెట్టడం కాదు, వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటూ విచారణ జరపడం. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ చట్టం యొక్క స్ట్రక్చర్ గురించి చూశాం. ఇప్పుడు మనం దాని వెనకున్న అసలు ఫిలాసఫీ ఏంటో చూద్దాం. అంటే ఈ చట్టంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గైడ్ చేసే ప్రిన్సిపల్స్ ఏంటో మాట్లాడుకుందాం. అన్నింటికన్నా మొదటిది, ఇంకా చెప్పాలంటే ఫండమెంటల్ ప్రిన్సిపుల్, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక పిల్లాడి మీద ఏదైనా ఆరోపణ వస్తే చట్టం వాళ్లని వెంటనే ఒక క్రిమినల్లాగా చూడదు. ప్రూవ్ అయ్యేంతవరకు వాళ్లు నిర్దోషులే. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవది, దీన్నే ఈ చట్టానికి గుండెకాయలాంటిది అని చెప్పొచ్చు, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. అంటే ఏ డెసిషన్ తీసుకున్నా దాని ఉనుక ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది, ఇది ఆ పిల్లాడికి మంచి చేస్తుందా, వాళ్ల భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుందా అని. శిక్ష కాదు, వాళ్ల భవిష్యత్తే ముఖ్యం. మరొక ముఖ్యమైన సూత్రమేంటంటే, ఒక పిల్లాడిని తీసుకెళ్లి జువెనైల్ హోంలో పెట్టడం అనేది లాస్ట్ ఆప్షన్, అంటే చివరి ప్రయత్నం మాత్రమే అవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ వాళ్లని ఫ్యామిలీతోనో, బంధువులతోనో, కమ్యూనిటీలోనే ఉంచడానికి ట్రై చేయాలి. ఇక వేరే దారే లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇన్స్టిట్యూషనల్ కేర్ గురించి ఆలోచిస్తారు. ఇక ఇది బహుశా అన్నింటికన్నా ఎక్కువ హోప్ ఇచ్చే ప్రిన్సిపల్. అదే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రెష్ స్టార్ట్.
అంటే చిన్నప్పుడు చేసిన ఒక తప్పు వాళ్ల జీవితాంతం ఒక మరకలా ఉండిపోకూడదు. అందుకే ఈ చట్టం ఏం చెబుతోందంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్ప వాళ్ల పాత రికార్డులన్నీ చెరిపేయాలి. వాళ్ళు ఎలాంటి మచ్చ లేకుండా ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టొచ్చు. ఇది నిజంగా ఒక ఫ్రెష్ స్టార్ట్ కదా. సరే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. అసలు ఈ చట్టం యొక్క ఫైనల్ గోల్ ఏంటి? కేవలం విచారణ జరిపి వదిలేయడమా? కాదు, వాళ్లకి పునరావాసం కల్పించి వాళ్లని మళ్లీ సొసైటీలో ఒక మంచి మనుషులుగా ఇంటిగ్రేట్ చేయడం. మరి దీనికోసం ఎలాంటి దారులున్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడొక క్లియర్ ఆర్డర్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ పిల్లల్ని వాళ్ళ సొంత ఫ్యామిలీతో కలపడానికే ఇస్తారు. ఒకవేళ అది కుదరకపోతే అప్పుడు ఫాస్టర్ కేర్ అంటే పెంపుడు సంరక్షణ లేదా అడాప్షన్ గురించి ఆలోచిస్తారు. ఇక్కడితో అయిపోలేదు. వాళ్లకి 18 ఏళ్లు వచ్చాక కూడా వాళ్ళని వదిలేయరు. ఆఫ్టర్ కేర్ సపోర్ట్ పేరుతో వాళ్లు సొంతంగా నిలదొక్కునే వరకు కావాల్సిన సహాయం అందిస్తారు. ఇంతసేపు మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ ఈ చట్టం ప్రకారం పిల్లలు అంటే ఎవరు? ఈ మొత్తం చట్టానికి ఆధారం ఒకే ఒక్క నెంబర్ 18. 18 ఏళ్లలోపున్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం దృష్టిలో పిల్లలే. వాళ్ళందరికీ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ వర్తిస్తుందన్నమాట. ముగించే ముందు ఒక ప్రశ్నతో ఆపుదాం. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఒకవైపు న్యాయం జరగాలి, మరోవైపు ఒక పిల్లాడి భవిష్యత్తు పాడవకూడదు. వాళ్లకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. ఈ రెండింటినీ ఒక సమాజంగా మనం ఎలా బ్యాలెన్స్ చేయగలం? ఈ కష్టమైన ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ బాలల న్యాయ చట్టం యొక్క నిరంతర ప్రయాణం.